రాహుల్ గాంధీ ఏమంటున్నాడంటే ఎప్స్టీన్ ఫైల్స్ కి సంబంధించి అమెరికా న్యాయ వ్యవస్థ 30 లక్షలు ఒక విడత, 5 లక్షలు మరో విడత, మొత్తం 35 లక్షల పేజీలు విడుదల చేసింది కదా. ఇంకా 35 లక్షల పేజీలు ఉన్నాయి. అందులో ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ఉన్నాయి కదా, అందులో నరేంద్ర మోదీ పేరుంది. అవన్నీ బయటికి రావాలి, అందుకే అవి బయటికి రాకుండా ఆయన లొంగిపోయాడు అమెరికాకి అని ఆరోపిస్తున్నాడు. అంటే మనకి ఎలా ఉంటుందంటే పరిస్థితి, ఎన్నికలు వచ్చినప్పుడు ఏమొచ్చేసి ఈవీఎంలు, ఓటు చోరీ, అక్కడ వ్యవస్థాగతంగా మనం విమర్శించాల్సిన అవసరం ఉండదు ప్రతిపక్ష నాయకుడికి. అలాగే ఇప్పుడేమొచ్చేసి ఎప్స్టీన్ ఫైల్స్ లో ఎలాగో మెయిల్ వచ్చింది కాబట్టి 2017లో ఎవడో ఒకడు నరేంద్ర మోదీ పేరు ప్రస్తావించాడు కాబట్టి మనం ఇక మాట్లాడుకోవచ్చు దీని గురించి. ఎలాగో కేరళ ఎన్నికలు ఉన్నాయి, తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి, అస్సాం ఎన్నికలు ఉన్నాయి, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి, పుదుచ్చేరిలో ఉన్నాయి, 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టో ఏంటో చెప్పదు. మేనిఫెస్టోకి దాని గురించి మనకు తెలియదు ఏముంటది. పైగా అదే మోసధోరణి. అప్పటి వరకు మనం ఎప్స్టీన్ గురించి మాట్లాడితే అంటే నరేంద్ర మోదీని విమర్శిస్తే సరిపోద్ది, కేరళ ఎన్నికలతో పాటు మిగతా 4 రాష్ట్రాల ఎన్నికలకి వెళ్ళిపోవచ్చు. కాదు కూడదు అనుకుంటే మనం ఎలాగో ఓడిపోయినా పర్వాలేదు. ఎందుకు, సౌత్ లో ఎక్కడ కూడా గెలిచిన సందర్భాలు లేవు ఇక్కడ. ఎందుకు అంటే సౌత్ లో ఇప్పుడు కర్ణాటక, తెలంగాణ ఎలాగో వాళ్ళ చేతిలో ఉంది, కానీ తమిళనాడులో గెలిచే పరిస్థితి ఉండదు, కేరళలో గెలిచే పరిస్థితి ఉండదు. వాస్తవానికి కేరళలో మంచి పట్టు ఉంది కాంగ్రెస్కి, కానీ అక్కడ రాహుల్ గాంధీ వల్లే ఓడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీ కొంచెం పుంజుకుంది. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బేగం ఎవరిని రానివ్వడం లేదు. మరి బీజేపీ ఇక్కడ ఎంతవరకు పోరాడగలుగుతుందో చూడాలి. కాంగ్రెస్ అయితే దరిదాపుల్లో లేదు. ఇక అస్సాం విషయంకి వస్తే ఇక మరి అక్కడ అస్సాంలో కూడా హిమంత బిశ్వ శర్మ తప్ప కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదు, ఏమీ లేదు. సొంత సర్వేలోనే తెలిసింది. మీరు ఇక్కడ మాట్లాడినా ఎంత చేసినా సరే అస్సాం అయితే మళ్ళీ బీజేపీకే. ఇప్పుడు బీజేపీ కొట్లాడాల్సింది ఎక్కడ అంటే కేరళలో, తమిళనాడులో, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి పక్కన పెడతాం, కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయాలి, ఇక్కడ కేరళలో మంచి బలమైనటువంటి దీనిగా ఉంది, ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి అక్కడ వ్యవస్థాగతంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తుందంటే విమర్శించాలి. అక్కడ కూడా నరేంద్ర మోదీనే విమర్శించాలి. ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మాత్రమే మాట్లాడాలి. బీజేపీ ఏం చేస్తుంది, ఏం చేయాలి, ఏం చేయగలిగింది, ఏమైనా చెప్పగలుగుతాడా, చెప్పలేదు. ఎందుకంటే 11 సంవత్సరాల్లో బీజేపీ సాధించినటువంటి విజయాలన్నీ కూడా నార్త్ లో చాలా ఉన్నాయి. ఈరోజు నోయిడా చూస్తే ఇంచుమించు అభివృద్ధిలో ముందుకు పోతుంది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సిటీ నోయిడా. అటు ఉత్తరప్రదేశ్లో ఉంది, ఢిల్లీకి దగ్గర. మరొక వైపు గురుగ్రామ్ ఎక్కడ ఉంది, హర్యానాలో ఉంది. గురుగ్రామ్ కూడా ఎవరికి కనిపించడం లేదు, కానీ చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. ఉత్తరప్రదేశ్ అటు వారణాసిని కూడా అభివృద్ధి చెందిస్తున్నారు. ఎక్కడ మాట్లాడతాడు, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఈరోజు అభివృద్ధి పరుగులు పెడుతుంది. ఈరోజు హైవే విషయంలో చూస్తే భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడే పరిస్థితి. ఇంకా ఎప్స్టీన్ ఫైల్స్ దగ్గరే ఉన్నాడు, పేరు లేనటువంటి వ్యక్తి. ఆయన రాజకీయం తప్ప రాజకీయమే ఊపిరిగా బ్రతికినటువంటి వ్యక్తి. విమర్శించండి, తప్పేం కాదు. మీరు రాజకీయంగా ఎంత విమర్శించినా తప్పేం కాదు, కానీ మరీ ఇంత దిగజారిపోయి విమర్శించకూడదు. ఆయన తన భార్యను వదిలేసి రాజకీయాలు తప్ప ఇంకొక విషయం తెలియని వ్యక్తి. తన స్వార్థం కోసమో, దేశం కోసమో, పార్టీ కోసమో, మొత్తానికి ఏదైనా సరే ఆ ఆహర్నిశలు దేశం కోసమే పాటుపడ్డాడు. దాన్ని మీరు విమర్శించుకోండి ఎంతైనా సరే. ఇంకా ఎన్ని రోజులు ఈ సిగ్గులేని రాజకీయాలు చేస్తావు రాహుల్ గాంధీ?